హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్. ఈరోజు మనం ఈ వీడియోలోని ఎవరైనా దుబాయ్ అంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. మరి ఈ దుబాయ్కి జాబ్ పర్పస్ మీద ఎవరైనా వెళ్దాం అనుకుంటే కనుక ప్రజెంట్ శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి. ప్రజెంట్ 2024 ప్రకారం ఏ కేటగిరీకి ఎంత శాలరీస్ ఉన్నాయి, అది నెక్స్ట్ ఏ స్కిల్స్కి ఎంత శాలరీస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తానండి. యాజ్ ఏ ఎంప్లాయీగా మనం ఎంత శాలరీ వరకు డిమాండ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మనం దుబాయ్ అనే కాదు, ఏ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినా కానీ మన స్కిల్ సెట్కి సంబంధించి శాలరీ అంటూ ఉంటాయండి. అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇంత శాలరీలు ఉంటాయి, కానీ ఏ కంపెనీలు పర్ఫెక్ట్గా అంతంత శాలరీలు పర్ఫెక్ట్గా ఇవ్వండి, ఏదో కారణం చెప్పి శాలరీలు అయితే తగ్గిస్తూ ఉంటాయి. ప్రజెంట్ నేను గల్ఫ్ కంట్రీలో చేస్తున్నాను కాబట్టి ఇటువంటి నేను ఆల్రెడీగా కొన్ని చూస్తున్నాను కాబట్టి దాని ప్రకారం అయితే మీకు చెప్తాను. ముఖ్యంగా ఇందులో స్కిల్ లెవెల్స్ అయితే ఉంటాయండి. ఈ స్కిల్ లెవెల్ 1 అంటే కేటగిరీ 1 అనమాట. కేటగిరీ 1లోకి ఎవరు వస్తారంటే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వస్తారండి, పెద్ద పెద్ద పోస్టులో అయితే వస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అనమాట. అంటే ఒక మేనేజర్ కానీ, అంటే ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, అలాగే ఇంజనీర్ కానీ, అలాగే డాక్టర్ కానీ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్ కానీ, అంటే హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ అనమాట. ఇంకా టీచర్స్ కానీ, అలాగే సేఫ్టీ ఆఫీసర్ కానీ, ఐటీ మేనేజర్ కానీ, ఇటువంటి పోస్టులు అంటే పెద్ద పోస్టులు అండి. వీటిని వైట్ కలర్ జాబ్స్ అని కూడా అంటారండి. ఇటువంటి పోస్టులు అన్నిటికీ కూడా శాలరీ అనేది 10,000 దిరమ్స్ నుంచి 20,000 దిరమ్స్ వరకు ఉంటుందండి. ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఈ కేటగిరీలో ఎక్కువ ఉంటే కనుక మీకు 20,000 దిరమ్స్ ఆ పైన కూడా దొరికే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కేటగిరీకి వద్దామండి. ఈ కేటగిరీలో టెక్నికల్ స్కిల్స్ ఉండేవారు అయితే వస్తుందండి. ఈ కేటగిరీకి అయితే 5,000 నుంచి 10,000 దిరమ్స్ వరకు ఉండే అవకాశం ఉందండి శాలరీ అనేది. కేటగిరీ వారిని బ్లూ కాలర్ జాబ్స్ అని కూడా అంటారు. కేటగిరీలోకి ఎటువంటి ఎంప్లాయీస్ వస్తారంటే టెక్నికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు వస్తారండి. టెక్నికల్ ఆపరేషన్స్ అండ్ సూపర్వైజర్స్ అండ్ ఫోర్మెన్స్, హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్స్, ఐటీ టెక్నికల్ సపోర్ట్, ఇటువంటివన్నీ ఈ కేటగిరీలోకి అయితే వస్తాయండి. నెక్స్ట్ కేటగిరీ 3 అంటే స్కిల్ లెవెల్ 3 అనమాట. కేటగిరీకి అయితే 1,500 దిరమ్స్ నుంచి 5,000 దిరమ్స్ మధ్యలో అయితే ఉంటుందండి శాలరీ. జనరల్గా ఈ కేటగిరీలోకి ఎక్కువ మంది అయితే గల్ఫ్ కంట్రీస్, ఈ దుబాయ్ కానీ, అలాగే మస్కట్ కానీ, సౌదీ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమాన్ కానీ, ఈ కేటగిరీకే ఎక్కువ మంది అయితే ఎక్కువ మంది అయితే వస్తారండి మన వర్కర్ కేటగిరీకి చెందినటువంటి పోస్టులు అయితే కనుక చూస్తే కనుక మనకి ఫోర్మ్యాన్, అలాగే చార్జ్ హ్యాండ్, అలాగే లీడ్ మ్యాన్, ఇంకా ఎలక్ట్రిషియన్ కూడా వస్తుందండి. నేనైతే ఎలక్ట్రిషియన్ అనమాట, నేను కూడా ఈ కేటగిరీలోకి వస్తాను. అలాగే వెల్డర్స్, ఫిట్టర్స్ అండ్ ఫ్యాబ్రికేటర్స్, పెయింటర్స్, ఎక్విప్మెంట్ ఆపరేటర్స్ అంటే జనరల్ వర్క్లు చేసే వాళ్ళు అయితే ఈ కేటగిరీ 3లోకి అయితే వస్తారండి. ఇంకా నెక్స్ట్ అయితే కేటగిరీ 4, 5 కూడా ఉంటాయండి. ఈ కేటగిరీ 4, 5 వాళ్ళు అయితే అన్స్కిల్డ్లోకి వస్తుందండి. అన్స్కిల్డ్ అంటే హెల్పర్స్ కానీ, అలాగే లేబర్స్ కానీ, క్లీనర్స్ కానీ, అలాగే హోటల్ బాయ్స్ కానీ, ఇటువంటివన్నీ అన్స్కిల్డ్లోకి అయితే వస్తాయండి. ఈ కేటగిరీలోకి అయితే వస్తాయన్నమాట. నేనైతే మ్యాక్సిమం అన్స్కిల్డ్ అంటే ఇటువంటి కేటగిరీలకి అయితే రావడానికైతే సజెషన్ చేయనండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, శాలరీస్ కూడా బాగా తక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం స్కిల్ మీద, ఏదో స్కిల్ మీదే రావడానికైతే అందరూ ప్రయత్నించండి. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, కువైట్ శివ కానీ, అలాగే సౌదీ వీరేంద్ర కుమార్ కానీ చాలా ఇబ్బందులు అయితే పడ్డారు కదా. ఈ వీడియో మీలో ఎవరైనా చూస్తుంటే కనుక ఆల్రెడీ దుబాయ్లో కానీ, గల్ఫ్ కంట్రీస్లో కానీ ఉంటే కనుక మీరు ఏ స్కిల్ మీద వెళ్ళారు, అలాగే శాలరీలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. తద్వారా కొత్తగా వచ్చే వారికి అయితే ఉపయోగపడుతుందండి. మరి ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంత శాలరీలు ఎక్కడున్నాయి భయ్యా, ఇంత శాలరీ లేవు భయ్యా అని మీరు అనుకుంటే కనుక ఉన్నాయండి. ఖచ్చితంగా చాలా కంపెనీలు అయితే ఈ శాలరీలు ఉన్నాయి. అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు అండి, ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అటు ఇటుగా శాలరీలు అయితే ఉంటాయండి. సో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళినప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని ముందే మనం రావాలండి. క్లయింట్లు అయితే వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా, అంటే వీలైనంత వరకు తక్కువ శాలరీ మీద తీసుకెళ్దామని వాళ్ళు అయితే మనకి ప్లాన్ చేస్తారండి. అయితే మీకైతే నచ్చితేనే వాళ్ళు ఇచ్చే శాలరీ అనేది మీకు నచ్చితే కనుక అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. అది మీ రైట్ అండి. మీరు వెళ్ళను అంటే ఎవరో చేసేది అయితే ఏం లేదండి. సో ఇటువంటి విషయాలన్నీ మీరు కన్సిడర్ చేసుకుని రావాలండి. కాకుండా ఇంకా చాలా రకాలైన స్కిల్స్ లెవెల్స్ ఉన్నాయండి. అయితే జనరల్గా ఈ స్కిల్స్, ఈ లెవెల్స్ మీద వస్తారు కాబట్టి మనం అయితే ఈ వీడియోలోనే మీకు చెప్పడం జరిగింది. ఎవరైనా దుబాయ్ కానీ, యూఏఈ కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ రావాలనుకుంటే కనుక దీనిపైన ఎలా రావాలి ఏంటి, అలాగే ఎటువంటి ఏజెన్సీ ఆఫీసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇటువంటి
విషయాలపై ఆల్రెడీగా మనం ఒక వీడియో చేసామండి. ఈ వీడియో అయితే చేశాను. మీరు ఈ వీడియో చూడండి, చూస్తే కొంచెం ఐడియా అనేది వస్తుంది. మీరైతే ఏ కంట్రీకి వెళ్ళదలుచుకున్నారు, ఏ శాలరీకి వెళ్ళదలుచుకున్నారు, శాలరీ ఎంత ఉంటుందని ఐడియా మీకు కావాలి అంటే కనుక మనకి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను మీకు. ఇంకా కొన్ని రకాలైన స్కిల్స్ ఈ వీడియోలో నేను చెప్పలేనట్టుగా అయితే కనుక మీరు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ గురించి మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.